బలహీన వెనకబడిన వర్గాల వాళ్ళు ఎంతవరకు అభివృద్ధి చెందారనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ప్రతి మనిషికి కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం, మన 27 సంవత్సరాలు దాటి 68వ సంవత్సరం వర్ధంతి జరుపుకుంటూ ఇక్కడ అనేక మందిగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియపరచుకుంటూ నేను ఒకే ఒక్క విషయం తెలియపరచాలనుకుంటున్నాను. ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడి, నష్టాలు పడి, బాధలు పడి, ఇబ్బందులు పడి కుటుంబాన్ని, బిడ్డల్ని అందరినీ దూరం చేసుకొని బడుగు బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి కూడా ఒక రాజ్యాంగాన్ని మరి రాశారు. అటువంటి మహనీయుడు వర్ధంతి జరుపుకోవడం మనకి చాలా మంచిది. అంతేకాకుండా ఆయన రాసినటువంటి రాత, ఆయన నడిచినటువంటి బాట, ఆ రాత ఆ బాట ఆ రెండు కూడా మనలో ప్రతిరోజు అనునిత్యము ఆయన రాసిన రాజ్యాంగాన్ని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.